గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. 15 నెలల పాపకి కరోనా. అవును, చిన్న పాప కరోనా బారిన పడింది. హైదరాబాద్లోని నిలోఫర్ ఆసుపత్రిలో తొలి కరోనా కేసు నమోదైనట్లు డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు ఆ పాప నిలోఫర్లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. కరోనా మళ్లీ మొదలైంది. జాగ్రత్తగా ఉండాలని సూచనలు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. పోయిందనుకున్న కరోనా మళ్లీ వచ్చింది. దీంతో డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కామెంట్ చేయండి. హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రిలో 15 నెలల చిన్నారికి కరోనా మహమ్మారి సోకింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 15 నెలల పాపకు 4 రోజుల నుంచి తీవ్రమైన జ్వరం వస్తోంది. దాంతో పాటుగా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతోంది. దీంతో ఆమెను వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. అక్కడ ట్రీట్మెంట్ అందించిన వైద్యులు ఎంతకీ తగ్గకపోవడంతో అనుమానం వచ్చి కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఐసోలేషన్ వార్డులోంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వెంటిలేటర్ పై నుంచి తొలగించి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. పోయిందనుకున్న కరోనా మళ్లీ దాపరించింది. తన రూపాన్ని మార్చుకుని JN1 పేరుతో మళ్లీ తెరపైకొచ్చింది. ఇప్పటికే అమెరికా, సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో విలయతాండవం చేస్తోంది కొత్త వేరియంట్. ఇక ఇప్పుడు మన దేశంలో కూడా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 328 కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 2,997 యాక్టివ్ కేసులున్నాయి. తమిళనాడులో ఒక్క రోజులోనే 15 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా నిన్న ఒకరు మృతి చెందారు. ఈ మరణం కేరళలో నమోదైంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 19 యాక్టివ్ కేసులున్నాయి. అందుకే ఖచ్చితంగా మాస్క్ వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు.